నంద్యాల షాదిక్ నగర్ కు చెందిన భవన కార్మికుడు హుస్సేన్ సా భార్య మున్ని క్యాన్సర్ బారిన పడ్డ సంగతి వివిడి ప్రేక్షకులకు తెలిసిందే. నంద్యాలలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకున్న సందర్భంలో నంద్యాల భవన కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎద్దుల ఓబులేసు, నంద్యాల భవన కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ బారిన పడ్డ మున్నికి 51,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. డిసెంబర్ 4వ తారీఖున మున్నికి శస్త్రచికిత్స చేస్తున్న తరుణంలో ఇంకొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని ఆశిస్తున్నారు. फोटो सर ఈవిడి న్యూస్ కు స్వాగతం. నంద్యాల షాదిక్ నగర్ లో ఉండే మున్ని గౌండా పని చేసుకున్న అతని వైఫ్ కి క్యాన్సర్ వచ్చిందని గతంలో మన ఈవిడి న్యూస్ లో ప్రచురించడం జరిగింది. మనం ప్రచురించిన తర్వాత చాలా వరకు ఆర్థిక సహాయం అందింది. ఇదే నేపథ్యంలో నంద్యాల గౌండ సంఘం అధ్యక్షుడు ఓప్లేస్ గారు ఈయన తరఫున 50,000 ఇవ్వడం జరిగింది. మన వీడియో పెట్టిన తర్వాత చాలా వరకు ఆయన ఆమెకు ఆర్థిక సహాయం అందిందని బాధితులు చెప్పారు. ఇలాగే ఆమెకి 4వ తేదీ సర్జరీ ఉంది. 4వ తేదీ లోపల ఎవరైనా దాతలు సహకరించాలంటే సహకరించి ఆమె ఆపరేషన్ తోడ్పడాలని వీడి న్యూస్ తరఫున కోరుతున్నాం. ఈరోజు సాయిబాబా నగర్ లో ఉన్నటువంటి గౌండా పనివార్ల సంక్షేమ సంఘం షాదిక్ నగర్ లో మా గౌండా యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క భార్యకు క్యాన్సర్ వచ్చినందువల్ల గౌండా యూనియన్ సంఘం తరఫున ఈరోజు 51,000 రూపాయలు ఆమె యొక్క ఆరోగ్యానికి ఒక ఖర్చులకు యూనియన్ తరఫున ఇవ్వడం జరిగింది. షేక్ మున్ని అనే అమ్మాయికి షాదిక్ నగర్ ఉంటారు వీళ్ళు. వాళ్ళకు క్యాన్సర్ రావడము అది మా యూనియన్ దృష్టికి తీసుకొస్తే మా యూనియన్ ఉన్నటువంటి నాయకులు మొత్తం తలా ఇంత వేసుకొని ఈ రోజు వాళ్ళకు 51,000 రూపాయలు ఇచ్చి 51,000 రూపాయలతో ఆమె ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ఆమె గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉచిత వైద్యం ఉందో వాటిని ఉపయోగించుకుంటూ ఖర్చులకు ఈ 51,000 వాడుకొని ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా గౌండా వర్కర్స్ యూనియన్ ప్రతిసారి ఎవరికైనా చిన్న సమస్యలు వచ్చినా లేదు వాళ్ళ ఇంట్లో బీద గౌండా అయితే కనుక వాళ్ళ కూతురు పిల్లలు కూడా మేము ఎల్లప్పుడూ సాయం చేస్తున్నాం. ఈ విధమైన కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు మా యూనియన్ ప్రెసిడెంట్ అయితేనే మా యూనియన్ నాయకులకైతేనే అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా నంద్యాల మీడియా సంఘం వాళ్ళకు మా నమస్కారాలు. ఎందుకంటే మీరు ఇలాంటి ఎన్నో మీడియాలు చేసి ఎన్నో మీరు ప్రజలకు తెలియజేసి ఎన్నో కార్యక్రమాల్లో కొందరు ఉండి లేని వాళ్ళకు ఎన్నో రకరకాలుగా మీ సాయంతో కొంతమందికి మాకు కూడా న్యూస్ వచ్చింది కాబట్టి మాకు కూడా తెలుస్తుంది కాబట్టి మేము కూడా కొంచెం బీదాపిక్కి ఏదన్నా అనారోగ్యంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా మేము సాయం చేయడానికి ఒక ముందుకు వస్తున్నాం. మేము ఇటువంటి సమస్యలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు ఈసారి మాత్రం మా షాదిక్ నగర్ షేక్ ముని గారికి ఇట్లా మన క్యాన్సర్ వచ్చింది. అది కూడా క్యాన్సర్ గొంతుకు వచ్చింది కాబట్టి డాక్టర్లు కూడా 15-20 లక్షలు అయితే కూడా చేయమని అన్నారు. కానీ గవర్నమెంట్ కొద్ది వరకు 15 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి సాయం పొందుతారు. ఆపరేషన్ కూడా ఉచిత ఆపరేషన్ చేస్తారు. కానీ పై ఖర్చులు ఉంటాయి కదా, ఒక 3-3.5 లక్షలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పడంతో మన నంద్యాల నుంచి చాలా మంది 20,000, 40,000, 50,000 కూడా సాయం చేశారు. మేము కూడా మా యూనియన్ తరఫు నుంచి మా గౌండా సాయిబాబా నగర్ నుండిపల్లె గౌండా తరఫు నుంచి మా సంఘస్థులు అందరూ తెలుసుకొని అందరూ మంచి కింద 100, 200, 500, 1,000 రూపాయలు, 2,000, 5,000, 3,000 అట్లా మంచి కింద వేసుకొని మేము ఒక 51,000 రూపాయలు మేము సహకరించి మా గౌరవత్తుడు శ్రీనివాసాలను మేము గౌరవించుకొని పిలిపించుకున్నాము. ఆయన ద్వారా నుంచి మేము ఈ కార్యక్రమము ఈ మున్నీకు ఈ క్యాన్సర్ కూడా మాకు బాగుపడాలా, ఆమె ఆరోగ్యంగా ఉండాలా, ఆమె తిరిగి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తిరిగి విధాలుగా 3 పిల్లలు ఉన్నారు, భర్త ఆడిగాడికి ఉన్నాడు, కష్టం చేసుకుంటే బతకాలు లేకపోలేదు. అతనికి ఇంకా ఏదైనా సాయం ఉంటే ఆమెకి ఏదైనా సహాయదారులు ఉంటే కూడా ఇంకా సాయం చేయమని చెప్పేసి ఈ మీడియా మిత్రుల నుంచి మేము ముఖ్యంగా మీకు నమస్కరించి ఏరుకుంటున్నాము. పదే సాయం చేయమని కోరుకుంటున్నాము. మా ఉపన్యాసం ఏం లేదు, ఇంకా మీరు సాయం చేస్తే ఆ ఉపన్యాసం మళ్ళీ ఏదైనా చెప్పగలుగుతాం. మేము నూనెపల్లె సామాన్యనగర్ గౌండా యూనియన్ తరపు నుంచి నాకు 51,000 సాయం అందింది. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అందరికి. చాలా మంది చేసినారు నాకు. వాళ్ళు 40,000 నూరు భాష యాకూబ్ సారు వీళ్ళ తరపు నుంచి నాకు చాలా వచ్చింది. ఇంకా వివరాలు ఏమైనా సాయం చేయకపోతే నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.